वक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनपरदं काशीनाथं नमामि। దినోత్సవాన్ని జరుపుకుంటారు. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ధ్యాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సందర్భంగా మనిషి శారీరక మానసిక ఆరోగ్యంలో గుణాత్మకమైన మార్పుకు తద్వారా ప్రపంచ శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు ధ్యానం ప్రాధాన్యతను తెలియజేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్పి ప్రభుత్వ పాఠశాలలో ధ్యాన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ధ్యానం చేశారు. ఈ సందర్భంగా పండిట్ రవిశంకర్ ధ్యాన కమిటీ సభ్యులు గరికపాటి రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి అన్నారు. చాలా నెమ్మదిగా పగలు తక్కువ రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజుని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ధ్యాన దినోత్సవం ఈ సంవత్సరం 2024 నుంచే ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21 ఈ సంవత్సరం నుంచే నిర్ణయించారు. మనకి ఇంతకుముందు జూన్ 21 యోగా డేగా తెలుసు. ధ్యాన దినోత్సవాన్ని డిసెంబర్ 21 నిర్ణయించడానికి వింటర్ సాలిసిటీ కూడా ఒక కారణం. ఈ సంవత్సరం థీమ్ ఏమనగా పీస్ఫుల్నెస్, మైండ్ఫుల్నెస్, హార్మోనీ అనేది 2024 మెడిటేషన్ డే థీమ్గా నిర్ణయించారు. పీస్ఫుల్నెస్ అనేది మైండ్ఫుల్నెస్ కానీ పీస్ఫుల్నెస్ కానీ ధ్యానం ద్వారా సాధ్యమవుతుందనేది ఇప్పుడు మనందరికీ తెలుసు. ఎందుకంటే మానసిక ప్రశాంతత అనేది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది.